కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై చేస్తున్న డ్రామాలను సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ గురించి కొట్లాడే నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ సైనికులే తెలంగాణను నిలబెట్టుకుంటారని మళ్ళీ నిరూపితమవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వరుసగా తెలంగాణ హక్కుల్ని ఇతరులకు దారదత్త చేసే ప్రయత్నం, దాన్ని కేసీఆర్ గారు చూసి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం స్పందించడం వరుసగా జరుగుతున్నాయి. సింగరేణి ప్రైవేటీకరించే కుట్రకు ఇద్దరు కలిసి తెరదీస్తే నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దానికి నిరసనగా మా కార్యాచరణ ఉంటుందని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, బొగ్గు గని వేలం వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనిని ఇది తప్పకుండా ఉరి వేయడానికి తాడు వేయటమే, మేము దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి ప్రకటిస్తే, ఇవాళ ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి, గొంతు మార్చి, దానికి ఏం చేస్తాడో చెప్పకుండా కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాను. మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించాలి బీఆర్ఎస్ పార్టీ పాలసీగా. కేసీఆర్ గారు దాని నుంచి ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కిపోలే, ఒక ఇంచు కూడా వెనక్కిపోలే. కానీ నిన్న టీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత సాయంత్రం హడావుడిగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిపోయింది అని మళ్ళీ ఒక దొంగ మాటలు మాట్లాడి, బుకాయింపు మాటలు మాట్లాడి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. కేసీఆర్ గారు రాసిన ఉత్తరం, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల కాకుండా, ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎవరైనా పాల్గొన్నా మేము మాత్రం అక్కడ బొగ్గు కానీ తవ్వనీయం, ఇటుక కిలో ఇటుక కూడా మిమ్మల్ని తీసుకుపోనీయం, కిలో బొగ్గు కూడా తీసుకుపోనీయమని చెప్పినాం. అదే మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మేము ఉన్నాం. అక్కడ ఇవ్వబడి రానియలే, ముట్టుకోనియలే. స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మీదనే ఉన్నాం. సింగరేణి కార్మికులందరూ కూడా విషయాలు తెలుసు. మేము ఇవాళ కూడా ఒకటే అడిగినాం, ముఖ్యమంత్రిగా ఇవాళ నువ్వు ఉన్నావు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరం రాసినావు, కేసీఆర్ గారు రాసిన 3వ రోజు నువ్వు కూడా రాసినావు వేలం వెయ్యొద్దు అని చెప్పి. మరి ఇవాళ ఏం మారిందని నీ ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి, దాంట్లో కూర్చొని ప్రత్యక్షంగా తిలకించడానికి. దీని వెనకాల ఎవరో ఉన్నారు, వీళ్ళిద్దరిని కలిపిన వాళ్ళు. బొగ్గు గనులను కొట్టేయాలనుకుంటున్న పెద్దలు ఎవరో వీళ్ళ ఇద్దరు నోరు మూయించి పనిచేస్తున్నాడు. దేనికో తలొగ్గి, దేనికో లొంగిపోయి దాంట్లో పాల్గొనడానికి ముందు చెప్పిండు. ఇప్పుడు కూడా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సాయంత్రం బట్టి విక్రమార్క గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన పనికి పొంతన లేదు. ఇగో ఇది పులుల కొట్లాట. బొకే ఇచ్చుకొని ఒకరినొకరు ఆహ్వానించుకొని బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన. బొకేల ద్వారా మేము ఆపమంటాం, మేము వేలం వేయనీయం, ఆయన కేసీఆరే చేసిండు, మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదేనా? దయచేసి సింగరేణి కార్మికులందరూ కూడా గమనించాలి వీళ్ళ పోరాటం. తెలంగాణ ప్రజలకి, సింగరేణి కార్మికులకి స్పష్టమైన నిర్ణయం చెప్పండి. ఇవాళ వెస్టిన్ హోటల్లో కూర్చొని మీరు ఇద్దరు కలిసి శ్రావణి బ్లాక్ను వేలంపాట నుంచి తీసినరా లేదా, ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకి. దొంగ నాటకాలు వద్దు. ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి తికమక చేసి గందరగోళం చేస్తామన్న ప్రయత్నం వద్దు. స్పష్టంగా చెప్పాలి, దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్.